సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందా? గత ప్రభుత్వ ఆదేశాలు పాటించడమే ఆయన చేసిన నేరమా? చట్టం కొందరికి చుట్టమా? ప్రభుత్వాలు మారితే నేరాలు మాసిపోతాయా? ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నాటి ఎంపీ రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టినట్లు వచ్చిన ఆరోపణలు నిజమేనా? RRR విషయంలో పివి సునీల్ కుమార్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారా? నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ప్రాకులాడారా? ప్రభుత్వం మారినప్పుడల్లా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై రాజకీయ నాయకులు కక్ష కట్టడం సరైనదేనా? పివి సునీల్ కుమార్ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరు? ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ దారెటు? ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ నిజంగానే నేరం చేశారా? కూటమి ప్రభుత్వం సునీల్ కుమార్ పై ఏ చర్యలు తీసుకోబోతుంది? సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్తో లైవ్ కార్యక్రమం. ఈ లైవ్ కార్యక్రమంలో పివి సునీల్ కుమార్ పై మీరు ప్రశ్నలు సంధించవచ్చు. ఈరోజు అనగా డిసెంబర్ 20వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ లైవ్ కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్తో మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి. 9539 345 345, 8500 750 840. డోంట్ మిస్ ఇట్.